అక్క మనకి రైస్ ప్యాకెట్ 25 కిలోది కావాలి కదా, ఇక్కడ 5 కిలోది మాత్రమే ఉందక్క. అవునా, అడుగుదాముండు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. 5 కేజీస్ రైస్ ప్యాకెట్ ఉందండి, 25 కేజీస్ రైస్ ప్యాకెట్ ఉంటే ఇస్తారా? లేదు మేడం, స్టాకు ఎప్పుడు తెప్పిస్తారు? మాకు అర్జెంట్ గా కావాలి 25 కిలో ప్యాకెట్. బంధువులు వస్తున్నారండి, మాకు ఇదే అలవాటు అందుకు. ప్రస్తుతానికి అయితే స్టాక్ లేదండి, కావాలంటే 5 కేజీస్ ప్యాకెట్ ఉంది, తీసుకెళ్ళండి. మేడం ఒక 5 నిమిషాలు అలా కూర్చోండి మేడం. మేడం వాళ్ళకి చేరి ఫస్ట్ నువ్వు వాటర్ బాటిల్ వాటర్ కాదు కూల్ డ్రింక్ ఇవ్వు నువ్వు. కూర్చోండి మేడం. మీరు ఎందుకు ఇంట్లో బిహేవ్ చేస్తున్నారు మేడం? కూల్ డ్రింక్ తీసుకోండి మేడం. సార్ మీరు మాతోనే ఇలా బిహేవ్ చేస్తున్నారా లేదా ప్రతి కస్టమర్ కి ఇలా మర్యాదలు చేస్తారా? మీరు నాకు స్పెషల్ కస్టమర్. ఏంటి స్పెషల్ కస్టమరా? నాకేం అర్థం కావడం లేదు. అవునన్నా, నాకు అర్థం కావట్లే, ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఇట్లా బిహేవ్ చేయలేదు. రే, ఈ రోజు మనం ఈ పొజిషన్ లో ఉన్నాము అంటే దానికి కారణం ఆ మేడమేరా. ఏంటి మేమా? అర్థం కాలే. ఒక రోజు మీరు కార్ ఎక్కుతూ తెస్తున్నా డబ్బులు తెస్తున్నాను. ఓకే ఓకే వచ్చేస్తున్నా. మేడం మేడం ఆ డబ్బు మీకు ఎనిక్కి ఇవ్వడానికి నేను చాలా ట్రై చేశాను మేడం. నేను ఆ డబ్బుతో బిజినెస్ చేసి ఈ రోజు ఈ సూపర్ మార్కెట్ పెట్టుకున్నాను. అవి మీ దగ్గరకు వచ్చినాయా? ఆ డబ్బుల కోసం నేను చాలా వెతకానండి. అవి నా చెల్లెలు పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు. మేడం నేనైతే దొంగతనం చేయలేదు మేడం, ప్రతిరోజు మిమ్మల్ని నేను తలుచుకుంటూనే ఉన్నాను మేడం. ఇప్పుడు నేను మంచి పొజిషన్ లో ఉన్నాను. మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే ఆ డబ్బు వడ్డీతో సహా నేను మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను మేడం. అయినా ఆ డబ్బులు పోయి మంచి పనింది, ఆ సంబంధం పోయి కూడా చాలా మంచి పనింది. వాడు ఒక సాడిస్ట్ వేదని మళ్ళీ తెలిసింది. మేడం ఎప్పటికైనా ఆ డబ్బు మీకు ఎనిక్కి ఇవ్వాలని నాకు వచ్చిన లాభాల్లో 10% పక్కన పెడుతూనే వచ్చాను మేడం. అన్నా, నువ్వు ప్రతిసారి లాభాల్లో 10% పక్కన పెడతా అంటే నేను తప్పుగా అనుకున్నానన్నా. సారీ, నన్ను క్షమించు. ఏది జరిగినా దేవుడు మంచిగా చేస్తాడంటాడు, ఇదే కాబోలు. వద్దనుకోకుండా మీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి, వడ్డీతో సహా నేను ట్రాన్స్ఫర్ చేస్తాను డబ్బులు. సరే మీ ఇష్టం అండి. రైస్ ప్యాకెట్ లో బిల్లు లిస్ట్ చేసి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి. ఎవరిని మోసం చేయకుండా నిజాయితీగా ఉంటే ఆ భగవంతుడు ఎప్పుడూ కాపాడతాడు. వీడియో మీద అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మహితా తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో కండి. థ్యాంక్ యూ.